హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక షాప్కి వచ్చానండి. ఇక్కడ మా ఏరియాలో 150 రూపీస్తో ఈ చిన్న షాప్ మాల్ వచ్చిందండి. ఒక 1 మంత్ ఉండేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మనకు ఏవైనా అవసరమైన వస్తువులు తక్కువ బడ్జెట్లో దొరుకుతాయేమనేసి నేను ఈ షాపింగ్ వచ్చాను. ఇక్కడ మీకు కూడా ఏదైనా అవసరమైతే చూడండి. ఇక్కడ మా ఏరియా అంటే మా చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో ఉండే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఈ వస్తువులు ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఆ చిన్న షాప్ మాల్లో 150 రూపీస్ చాలా తక్కువేనండి. పర్లేదు, బాగున్నాయి. ఇదో చూడండి, ఇక్కడ నేను బ్యాగ్స్ చూపిస్తున్నాను, హ్యాండ్ బ్యాగ్స్. ఇవంతా 150 రూపీసే. కాకపోతే రేట్ అయితే నాకు తెలీదు, పర్లేదు అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉంటుంది, ఇది రేట్ ఎంతనో ఒకసారి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎక్కువ మొత్తం పెట్టి మనము బ్యాగ్స్ తీసే బదులు తక్కువ బడ్జెట్లో ఇలా ఒక 4 బ్యాగులు తీసుకోవచ్చండి. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నేను కూడా ఒక బ్యాగ్ తీసుకున్నాను, తర్వాత లాస్ట్లో చూపిస్తానండి. ఇదోండి, ఇవన్నీ బ్యాగ్సే. క్లాత్తో చేసిన బ్యాగ్స్ ఉన్నాయి, లెదర్తో చేసిన బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇకపోతే ప్లాస్టిక్ ఐటమ్స్ అండి. నేనైతే అంత ఇష్టపడను, ప్లాస్టిక్ అంటే అవాయిడ్ చేసేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా. చిన్న వస్తువులు కొన్ని ఉపయోగపడేటివి ప్లాస్టిక్లో తప్ప ఇంకా దేంట్లోనూ అవి ఉపయోగపడవు అనేటివి ప్లాస్టిక్లోనే మనం వాడతాము అనేటివి ఇక్కడ కొన్ని చూడొచ్చు. అలాంటివి చిన్న డబ్బాలండి. అవి చిన్న సాల్ట్ డబ్బాలు అలాంటిది ఇట్లా ప్లాస్టిక్ వాటితోనే వేయాలి. ఐరన్ స్టీల్ డబ్బాలో వేస్తే మనకి సాల్ట్ వేస్తే అది చిలుము పట్టేస్తుందండి. అందుకని కొన్ని వాటికి ఇది ఉపయోగపడతాయి. ఇవి కూడా 150 రూపీసే. ఇక చిన్న బాస్కెట్లు కూడా బాగానే ఉన్నాయండి. 2 వస్తాయి. అది ఇదోనండి, ఇది స్మాల్ 3 ఉన్నాయండి దీంట్లో అయితే గన. పెద్ద బాస్కెట్, చిన్నది, ఇంకొంచెం చిన్నది. పర్లేదు అనిపించింది. ఇదోండి, ఇవన్నీ అలాంటివి. చిన్ని రోళ్ళు అయితే చాలా బాగున్నాయండి. 150 అంటే చాలా తక్కువ కాస్ట్. వీటికైతే చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇవి. ఈ వీడియోలో నేను చూపించే ప్రతి వస్తువు కూడా 150నేనండి. నేను మళ్ళా దాని కాస్ట్ చెప్పనవసరం లేదు. మీకు మీ ఏరియాలో ఈ వస్తువు యొక్క విలువ చాలా ఎక్కువ అనుకుంటే మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఏవో నాకు ఇక్కడ 150లో ఏవి కాస్టో ఏదో తక్కువ తెలియలేదు కాబట్టి మీరు చెప్పండి. ఇక్కడ ఇది చూపిస్తుంది చూడండి, ఈ ఐరన్, ఈ పెనుములు బాండ్లీ అంటాం కదా, ఈ బాండ్లీలు మాత్రము నేను మామూలుగా షాపుల్లో అడిగినానండి. 300-400 చెప్పారు. ఇక్కడ మాత్రం చాలా వెయిట్ ఉంది. ఇది మాత్రం 150నేనండి.
అది మాత్రం నాకు చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 కొన్నాను. మా అమ్మాయికి ఇచ్చాను. అప్పుడు చాలా కాస్ట్ అనిపించింది. ఇప్పుడైతే అదే వెయిట్‌తో ఉన్నాయి. చాలా బాగున్నాయి. 115 అండి. చాలా చాలా నచ్చాయి నాకైతే. నేను కూడా తీసుకున్నాను. ఇక చూపించే వస్తువులంతా 115 ఒకసారి అన్నీ చూసేసేయండి. ఇలా స్టీల్ ఐటెంలు కాకుండా గిఫ్ట్ ఐటెంలు ఉన్నాయండి. అవైతే మనకి 150 అంటే చాలా మంచి మంచి గిఫ్ట్ ఐటెంలు ఉన్నాయి. 150కి అయితే మనం ఎప్పుడైనా కొన్ని తీసి పెట్టుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ఆ గిఫ్ట్ ఐటెం మనము ఇచ్చేయచ్చండి. ఇంట్లో పెట్టుకోవచ్చు మనం స్టాక్గా కూడా. ఎందుకంటే మన టయానికి దొరకవు. షాపుకి వెళ్ళి కొనుక్కొని చాలా బాగున్నాయి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవైతే ఇదా ప్లేట్స్ అండి. చిన్న ప్లేట్స్ అయితే 4 కలిపి 150 అన్నారు ఇవి. ఇక్కడ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే మాకు దగ్గరలో ఉండే ఏరియాలో ఎవరికైనా ఈ వీడియో చూసినప్పుడు తెలియకుండా పోతే వచ్చి తీసుకుంటారనేసి చెప్పాను. తీసుకుంటాను ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి. ఎందుకంటే నాకు ఆ షాప్లోకి పోయినప్పుడు కొన్ని వస్తువులు చాలా తక్కువ బడ్జెట్ అనిపించింది. అందుకని మీకు కూడా తెలియజేస్తున్నాను. అంతేగాని నేను ప్రమోషన్ కోసం అలాంటి వీడియోలు చేయలేదండి. ఇక్కడైతే డబుల్ కాట్ బెడ్షీట్లు అండి. చాలా పెద్ద సైజు ఉన్నాయి. మా బెడ్కి అయితే ఎక్కడ తీసినా సరిపోనే లేదు. అలాంటిది ఇక్కడైతే చాలా పెద్ద పెద్దవి నా బెడ్ కరెక్ట్గా సరిపోయాయండి. అవి కూడా 150. ఇక్కడ చూశానండి, కాటన్ క్లాత్ బాగుందండి, చాలా బాగుంది క్లాత్. అది కూడా నేను తీసుకున్నాను. వీడియోలో చూపిస్తాను, ఈ వీడియోలోనే చూపిస్తానండి నేను. ఇలాంటి చిన్న చిన్న
తక్కువ కాస్ట్లో ఉండేటివి చిన్న చిన్న వస్తువులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి. కొంచెం తెలుసుకొని మనకు ఆ షాపుల్లో మన బడ్జెట్‌కి సరిపోయేది కొన్ని ఇప్పుడు ఐరన్ చెప్పాను చూడండి. ఐరన్ అయితే చాలా ఐరన్ వస్తువులైతే చాలా కాస్ట్ తక్కువ. ఇవన్నీ నాకు తెలీదు ఇది మాత్రము. ఈ బకెట్ కూడా 150 పెద్ద సైజు ఉంది. ఇస్తారో లేదో నాకు తెలీదు అది అది కూడా. కాకపోతే నాకు చీప్ అనే అనిపించిందండి. ఇక్కడ చాట్ చూడండి, మనము చెత్త దోసుకోవాలన్నప్పుడు వంగకుండా అలాగే నిలబడి ఆ స్టిక్ పట్టుకొనేసి మనం చెత్త అంతా దాంట్లోకి తోసుకోవచ్చు. ఇదండి ఇక్కడ. ఇక తర్వాత ఇవి ఇత్తడివండి. ఇత్తడి కూడా పర్లేదు అనిపించింది 150కి. చిన్న చిన్న ప్లేట్లు 2 వచ్చాయి అది, అవి తీసుకున్నాను. మొదట అవి ఇత్తడి కాదేమో అనుకున్నానండి. వాళ్ళు అయస్కాంతం అలా పెట్టి చూపించారు. ఇది ఇత్తడివి ప్యూర్ అనేసి బ్రాస్ అని చెప్పారు. పర్లేదండి, చాలా బాగున్నాయి అవి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ఐరన్ చిన్న బాస్కెట్ అది. నేనైతే ప్లాస్టిక్ అనుకున్నాను, కాదు ఐరన్ కమ్మీనేనండి అది బాస్కెట్. మనం ఎప్పుడన్నా డైనింగ్ టేబుల్ మీద పళ్ళు పెట్టుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇంక ఇవైతే మీకు తెలుసు ఈ బొమ్మలంతా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదండి ఈ షాపు. ఎలా ఉందండి? షాపింగ్ చాలా బాగుంది. మీరు కూడా నాతో వచ్చి షాపింగ్ చూసేశారు. ఇక ఆకలి వేస్తుందండి. షాపింగ్ ముగించుకొని తర్వాత అక్కడ ఒక గణేష్ హోటల్ ఉందండి. అక్కడ మనకు మామూలుగా ఎక్కడే పే చేస్తాం మేము లంచ్. ఇదో అండి, మంచిగా అన్నము, పప్పు, సాంబారు, చట్నీ, తాలింపు, అప్పలము, పెరుగు అన్నీ అండి. 70 రూపీస్ అండి. భోజనం కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ వండర్ అక్కడ. చాలా బాగా భోజనం అయితే కడుపు నిండుగా పెడతారండి. 70 రూపీసేనండి అక్కడ. మామూలుగా మేము తినేసి అక్కడికే అందరూ చాలామంది షాపింగ్ వచ్చే వాళ్ళంతా ఇక్కడే తింటారు ఎక్కువగా. చాలా బాగుంటుందండి ఇక్కడ. అందుకని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇదండి, కడుపు నిండుగా తినేసి మళ్ళీ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. చాలా భోజనం మాత్రం చాలా బాగుంటుందండో. మనం ఇంటికి వెళ్తానే ఇంకా మనం ఏమేమి తీసుకొచ్చామో మనకు చూపించాలి కదండి అందరికీ అంటే అదొక ఆడవాళ్ళలో అదొక ఇష్టం అండి, అదొక ఆనందం అండి. ఇంకా ఎలా చెప్పాలో తెలీదు. నాకైతే నేనేది తీసుకున్నా నలుగురికి అంటే తక్కువలో తీసుకున్నాము, లేకుంటే ఇలా తీసుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది అనేది నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తాను. మా కొలీగ్స్కి కూడా నేను ప్రతి ఒక్కటి అక్కడ షాప్ బాగుంది తీసుకోండి మంచిది అని చెప్పాను. ఇక మన సబ్స్క్రైబర్స్కి కూడా ఈ వీడియో చూసినప్పుడు మనకు దగ్గరలో అవైలబుల్ ఉండే వాళ్ళు కూడా ఈ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చండి. అందుకనే నేను ఈ వీడియో తీసానండి. ఇదో అండి నేను తీసుకున్న వస్తువులన్నీ ఇవి. ఈ పెద్ద బకెట్ అయితే చాలా బాగా మాకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పైన ఇంటి పైన నుంచి వర్షం నీళ్ళు పడేటప్పుడు కిందకు వెళ్ళిపోతాయి. ఈ బకెట్ దాని కింద ఆ పైప్ కింద పెట్టినప్పుడు ఫుల్ నీళ్ళన్నీ అలాగే మనం స్టోర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం మళ్ళీ చెట్లకు పోసుకుండేకి. అందుకని ఈ బకెట్ అయితే తీసుకున్నాను. చాలా బాగా గేజ్ కూడా బాగుందండి. నేనేమైనా క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, లేదండి, చాలా బాగా గేజ్ ఉంది. ఇంకా నేనైతే ఈ గుంతనాల పెను తీసుకున్నానండి. పుల్లుంట్లు అంటాం మేము. చాలా బాగా గేజ్ మాత్రం చాలా బాగుందండి. చాలా తక్కువ, ఇది బడ్జెట్ అయితే చాలా తక్కువ అండి. ఇది మాత్రము ఇది మామూలుగా తాలింపులు పెట్టుకుండేకి ఇది ఒకటి తీసుకున్నాను. ఇక ఈ పెద్ద బాండ్లండి, ఇది మనకి అత్తి రసాలు అలా చేసుకునేటప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇది తీసుకున్నాను. ఇక స్కూల్కి వెళ్ళేదానికైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలానే కావాల్సి వస్తాయండి. తొందరగా వెళ్ళిపోతాయి. అందుకని ఇది చాలా బాగుంది, క్లాత్దని ఇది తీసుకున్నానండి. జిప్పులు కూడా చూడండి, ముందర 2 వచ్చాయి, లోపల 2 వచ్చాయి. చాలా బాగుంది. ఇకైతే ఇవి బెడ్షీట్లు అండి. చాలా పెద్దగా వచ్చాయి, చిన్నగా ఏం లేవు, చాలా పెద్దగా ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. క్లాత్ చాలా బాగుందండి ఇవైతే గన. అందుకనే తీసుకున్నాను. చూడండి ఎంత బాగుంది, డిజైన్ చాలా బాగుంది. ఇక దిండు కవర్లు అండి, 4 కలిపి 150నే. ఇదండి నేను తక్కువ బడ్జెట్లో చేసిన షాపింగ్ అండి.
ఎలా ఉంది షాపింగ్? మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఎవరైనా ఇప్పుడు కొత్తగా వీడియో చూస్తూ ఉంటే మంచి మంచి వీడియోలు రావాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందండి వీడియో? ఓకే అండి, మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. ఇదోనండి, ఈ బెడ్షీట్ అయితే చాలా అందంగా ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, ఇంకా చెప్తూ పోతే ఎక్కువసేపు టైం ఎక్కువైపోతుంది. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. మీకు దగ్గరలో అవైలబుల్ ఉంటే తప్పకుండా కామెంట్స్ పెట్టండి, నేను ఏదైనా డౌట్స్ చెప్తాను. ఈ షాప్ చూడండి ఒకసారి. ఉంటానండి.